హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే మా దగ్గర ఇప్పుడు కస్తానియా దొరుకుతాయండి. కస్తానియా ఒక రకం ఫ్రై అయితే ఈరోజు వీడియోలో చూపించాను. మరొక రకం కూడా ఫ్రై చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మరొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను ఎలా ఫ్రై చేశాను, అసలు కస్తానియా కాయలు ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియోలో చూసేసేయండి. మీకే అర్థమైపోయి ఉంటుంది. కాయలు అయితే చాలా బాగుంటాయి. కస్తానియా అంటే నాకు చాలా ఇష్టము. అదేనండి ఈ వీడియో ఫుల్ చూసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీడియో అనేది చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. బై. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇవేనండి కస్తానియా అంటే. కస్తానియా లోపల ఎలా ఉంటుంది అంటే గనక మనకి స్వీట్ పొటాటో ఉంటుంది కదా, చిలకడ దుంప అలా అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే గనక ఇది సీజన్కే వస్తుందండి. ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి. ఇంక ఇది ఇక్కడ ఏమేం చేస్తారంటే దీంతో స్వీట్స్ చేస్తారండి. స్వీట్ అంటే పైన చాక్లెట్ కోటింగ్ వేసి చేస్తారు. ఈ విధంగా కాల్చి అమ్ముతారు. ఒక రోడ్డు మొత్తం ఇది పండగలాగా చేస్తారండి. ఉదినేలో అయితే కనుక ప్రతి ఊర్లో చేస్తూనే ఉంటారు. ఉదినేలో అయితే అంటే ఇయర్ అయితే నేను పోలేదు, ఒకప్పుడైతే వెళ్ళేదాన్ని. స్ట్రీట్ మొత్తం ఇవే కస్తానియా వేపుతూ చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే పచ్చి తీసుకొచ్చాను. అది ఎలా కట్ చేయాలంటే కనుక మధ్యలో మనకి ఘాట్ లాగా ప్లస్ లాగా పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే కట్ చేస్తున్నా. కట్ చేసేది అయితే కనిపించలేదు. చక్క ప్లస్ లాగా మార్క్ పెట్టేసుకుంటే లోపల కొంచెం మనం కట్లా చేసుకుంటే ఏంటంటే పగలకుండా ఉంటాయి వేపేటప్పుడు. నేను అన్నీ అలా కట్ చేసుకొని మీ ముందుకు వస్తాను. మళ్ళీ చూసేసేయండి, ఇంకెందుకు లేట్. ఎలా ఏపుతాను ఏంటి, దీనికి స్పెషల్ బాండీ కూడా ఉంటుందండి. ఇదిగో చూశారు కదా, ఈ విధంగా అయితే చక్కగా కట్ చేసేసుకున్నాను. అవైతే కనుక ఇంకొక రకంగా చేస్తారన్నా కదా, అదైతే కనుక పొయ్యి లేకుండానే చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇది స్పెషల్ బాండీ అండి, దీనికే ఉంటుంది. ఇలాంటి బాండీల్లోనే ఎక్కువ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకైతే పొయ్యి వెలిగించేసుకొని ఫస్ట్ అది హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేడైన దాకా అయితే హైలో పెట్టేస్తాను, తర్వాత అయితే సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మూత కూడా నాకు సెట్ అవుతుంది. ఇదైతే కనుక ఈ బాండీ వీటి వరకే వాడతానండి. మన ఇండియాలో కూడా ఇలాంటి బాండీలు ఉన్నాయా, ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఓన్లీ దీనికే వాడతాను కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు తీసి వాడుతూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, అన్నీ చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. మంట తగిలే విధంగా అన్నీ సమానంగా చేసేసుకోవాలి. నేనైతే ఇది చిన్న బాండీనేనండి, తక్కువే చేసేసుకున్నాను. ఇంకో సగం అయితే అలా ఉంచాను. ఇంకొక వీడియో చేస్తా అన్నా కదా, ఆ వీడియో కూడా మీకు త్వరగా పెడతాను. ఇలా మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ దాన్ని కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇట్లా పగిలిపోతాయి. చూసారు కదా, నేను అది ఘాట్ పెట్టిన దగ్గర అలా పగిలిపోయి లోపల చక్కగా కుక్ అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి నాకు ఇది వేయించుకోవడానికి మినిమం అరగంట అయితే పట్టిందండి. బాగా సిమ్లో పెట్టేసి ఒక అరగంట, చూసారు కదా, ఇట్లా పొడి అయితే బాగా పడుతూ ఉంటుంది. అది కాలిపోయిన తర్వాత నాకు అరగంట సేపు ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. కాలటం అయితే కాలవండి, పైన పట్టగా ఉంటే, అందుకేనండి నేను చేత్తోనే తిప్పేస్తున్నాను. మూత పెట్టేసి ఈ విధంగా చక్కగా బాగా ఫ్రై అయిపోయిన దాకా మనం కుక్ చేసుకుంటే లోపల అయితే కనుక చక్కగా మనకి చిలకడ దుంప టేస్ట్ అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చెప్పాలి కదా మీకు, అందుకని చెప్తున్నా. మీరు ఎవరైనా సరే ఇవి తింటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరైనా మేము తిన్నామని అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక రకంగా ఎలా చేస్తారు ఏంటి అనే వీడియో కూడా త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. 2 రకాలు అన్నాను కదా, నాకైతే 2 రకాలు తెలుసు. ఇంకా చాలా రకాలు చేస్తారండి. ఇంకా స్వీట్స్ కానీ అలా చాలా చేస్తారండి వీటితో. ఓకే, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బై. లైక్, షేర్, కామెంట్, ఎంజాయ్.